హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఏప్రిల్ 19వ తారీఖు ఆదివారం. సో రేపటి మార్కెట్ అంటే ఏప్రిల్ 20వ తారీఖు మార్కెట్ మాత్రం సూపర్ డూపర్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం మినిమం టు మినిమం ఒక 300 పాయింట్లు అయితే గ్యాప్ అప్ అయితే ఉంది. కాకపోతే ఒక చిన్న సంఘర్షణ అయితే ఉందన్నమాట. ఇరాను అమెరికా ఏదైతే శాంతి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారో అది అనుకున్న దిశలో అయితే కదలట్లేదు అనమాట. అమెరికా పూర్తిగా ఇరాన్ అయితే దిగ్బంధనం చేసేసింది. సో బలవంత పెట్టి బై వెన్స్డే బుధవారం నాటికల్లా ఒక అగ్రిమెంట్కి రావాలని చెప్పి తను నిర్దేశిస్తుంది, డైరెక్ట్ చేస్తుంది అనమాట. సో బలవంత పెడుతుంది. సో దీనికి అంగీకరించని ఇరాన్ మాత్రం మళ్ళీ ఈ హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని చెప్పారు. ఎట్ ప్రజెంట్ మూసివేశారు. సో ఈ హర్మూజ్ జలసంధిని మూయటం తెరవటం పూర్తిగా తెరిచారని చెప్పి ఇరాను అలాగే ట్రంప్ కూడా తెలియజేశారు. అందువల్లనే శుక్రవారం నాడు క్రూడ్ బీభత్సంగా పడిందనమాట. దాదాపు 8% పడింది. కాకపోతే రేపు అంటే ఈ మండే లోపట మనకి ఏమాత్రం మారినా కూడా ఏ విధమైన హెచ్చరికలు, వార్నింగ్స్, బెదిరింపులు, బుజ్జగింపులు ఇవన్నీ కూడా సోమవారం మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. సో ఏమాత్రం మంచి వాతావరణం కావచ్చు, లేదా ఒక మంచి వార్త యుద్ధ ముగింపుకి లేదా ఒప్పందానికి సంబంధించి ఒక మంచి వార్త వస్తే కనుక ఇంతకు మించి కూడా గ్యాప్ అప్ అయితే వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నవ్వు ఇప్పటికిప్పుడు ఒక 300 పాయింట్లు గ్యాప్ అప్ వచ్చే అవకాశం అయితే ఉంది. 24,700, 24,800 ఆ మధ్యలో మార్కెట్ అయితే ఓపెన్ అవ్వచ్చు. సెన్సెక్స్ కూడా దాదాపు ఒక 800 పాయింట్లు గ్యాప్ అప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత అంచనా మాత్రమే. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు గ్యాప్ అప్ అని చెప్పి కాల్ సైడు, గ్యాప్ అవుట్ అయితే పుట్ సైడ్ వెళ్ళకండి. మీ అంతటా మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోండి. కేవలం నాకు వచ్చిన ఇన్ఫర్మేషను, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఆప్షన్ ట్రేడింగ్ చేయమని చెప్పట్లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు చేసే ట్రేడింగ్ ఈ వీడియో చూసి మీరు ఏ విధమైన ట్రేడ్ చేసినా కూడా వచ్చే లాభ నష్టాలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. దయచేసి గమనించండి. బ్లాక్ మెయిలింగ్కి ప్రయత్నించవద్దు. ఇరాన్కి ట్రంప్ గారు వార్నింగ్ అయితే ఇచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇరాన్తో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు శాంతి ఒప్పందం కోసం. అందువల్ల ఇరాన్ని ఇప్పటికైతే మాత్రం అష్టదిగ్బంధనం అయితే చేశారన్నమాట. ఇరాన్ పోర్టుల నుండి ఒక్క షిప్ను కూడా కదలనివ్వట్లేదు. అలాగే ఇరాన్కి సంబంధించి ఆహారం, కేవలం మెడిసిన్స్ వీటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారన్నమాట హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి. సో దీనికి ప్రతీకాత్మకంగా అంటే దీనికి ప్రతీకార చర్యగా ఇరాన్ ఏం చేసిందంటే దీనికి సంబంధించి వాళ్ళు ఎదురు తిరిగారన్నమాట. సో ఒక పక్క శాంతి ఒప్పందం అంటారు, ఒక పక్క మమ్మల్ని అష్టదిగ్బంధనం చేశారు కాబట్టి ఈ పరిస్థితి మాకు కుదరదు, ఇష్టపడమని చెప్పేసి మరలా మేము ఈ హార్మోజ్ జలసంధిని మూసివేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ క్షణం మాత్రం హార్మోజ్ జలసంధి మూసివేసే ఉంది. దీన్ని మరలా ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ హార్మోజ్ జలసంధిని మాత్రం ఒక అద్భుతమైన ఆయుధంగా అయితే ఇరాన్ ప్రయోగిస్తుందన్నమాట. ఇది కొంచెం మన మార్కెట్కి సంబంధించి కాస్త ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి. ఈ శాంతి చర్చలకు సంబంధించి అమెరికా ప్రతిపాదించిన కొత్త ప్రతిపాదనలు అయితే మేము పరిశీలిస్తామని చెప్పారు ఇరాన్ వాళ్ళు. సో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తెలుసు కదా, ఇప్పుడు మనకి ఇమీడియట్గా పనిచేస్తున్నాడు ఆయన అసీం మునీర్. సో ఆయన అందించిన ఈ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాము. ఇవి ఎటువంటి స్థాయిలో ఉన్నవి, వీటికి అనుగుణంగా మేము మా డిమాండ్లు మార్చుకుంటామా, అమెరికా తమ డిమాండ్లు మార్చుకోవాలి, ఈ సందిగ్ధత కొనసాగుతుందన్నమాట. ఈ విషయం తేలే వరకు ఏదైతే అమెరికాతో క్లియర్ కట్గా ఒప్పందం ముగిసే వరకు మాత్రం ఈ హార్మోజ్ జలసంధి మీద మా నియంత్రణ అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. మనకి సంబంధించి ఇది ఒక నెగిటివ్ న్యూసే. ఎలాగైనా సరే ఇరాన్ వద్ద ఈ శుద్ధి చేసిన యురేనియం లేకుండా చేసి అణు కార్యక్రమాలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి అమెరికా ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక 20 బిలియన్లు క్యాష్ ఆఫర్ అయితే చేశారన్నమాట. అంటే వాళ్ళ దగ్గర శుద్ధి చేసిన ఈ యురేనియం కనుక ఇచ్చివేస్తే వీళ్ళు దానికి తగ్గట్టుగా ఒక 20 బిలియన్ల డాలర్లు సహాయం చేసే ఉద్దేశంగా ఉంది. ఇది ఒక శాంతి ఒప్పందంలో భాగం అని చెప్పొచ్చు అనమాట. ఈ ఇరాన్తో శాంతి ఒప్పందం తాలూకు యొక్క ప్రతిపాదనలో ఇది చాలా మేజరు, చాలా పెద్దది కూడా. సో యురేనియం ఎలాగైనా సరే ఇరాన్ వద్ద లేకుండా చేయాలని చెప్పే ప్రయత్నంలో ఇది మొట్టమొదటిది. మన మార్కెట్కి సంబంధించి అది కూడా టాటా గ్రూప్కి సంబంధించిన స్టాకు ట్రెంప్ట్ లిమిటెడ్ ఒకటి. ఇది ఈ నెల ఏప్రిల్ 22వ తారీఖు నాడు బోనస్ కన్సిడర్ అయితే చేయబోతున్నారు. జనరల్గా 1:1 ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. సో దానికి తోడు డివిడెండ్ కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సో రిజల్ట్స్, డివిడెండ్స్, బోనస్ ఇవన్నీ కూడా ఏప్రిల్ 22వ తారీఖు వరకు వస్తుంది. మీకు కనుక ఈ ట్రెండ్లో మీకు కొంచెం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉన్నట్లయితే, మీకైతే వాటా ఉన్నట్లయితే
కాస్త 23వ తారీఖు వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ ఇరాన్ యుద్ధ సందర్భంగా వచ్చిన మంచి కరెక్షన్స్‌తో మార్కెట్‌లో మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అద్భుతంగా కొన్నారని చెప్పొచ్చు. దాదాపు 55,413 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ స్టాక్స్ బ్రహ్మాండంగా కొన్నారని చెప్పొచ్చు. వీటిలో మొట్టమొదటిగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని విపరీతంగా కొన్న స్టాకు ఏమై ఉంటుందంటారు? ఏ స్టాక్ అయి ఉంటుందంటారు? ఇంకేముంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అద్భుతం కదా! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1000 లోపలికి వచ్చేసింది. రూ. 970 ఆ పరిసర ప్రాంతాలకు వచ్చింది కదా! ఒక అద్భుతమైన అవకాశం. సో, దాన్ని అద్భుతంగా మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే క్యారీ చేసాయి. క్యాష్ ఎంట్రీ మాత్రం బ్రహ్మాండంగా తీసుకున్నాయని చెప్పొచ్చు. గత వారం మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్ కట్‌గా చెప్పారు. శాంతి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్న క్రూడ్ బాగా తగ్గుతుంది, పడిపోతుందని చెప్పారన్నమాట. ఆ ఒక్క మాటతో క్రూడ్ $115 ఉన్నది బ్యారెల్ ఇప్పుడు దాదాపు 80, 80, $85 మధ్యకి వచ్చింది. సో, ఈరోజు వచ్చిన వార్త వల్ల కాస్త పెరిగే అవకాశం ఉన్నా కూడా దీన్ని వెంటనే వాళ్ళు సరిదిద్దుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాను, అమెరికా 2 కూడా శాంతి ఒప్పందం కోసం వెయిట్ చేస్తున్నాయి. కాకపోతే కాస్త ఇరాను పైమెట్టు మీద ఉంది, డిమాండ్లు ఎక్కువ చేస్తుంది. అమెరికా ఏదో విధంగా ఒప్పందం కుదుర్చుకొని ఈ పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పి మాత్రం బ్రహ్మాండంగా ప్రయత్నిస్తుంది. అదైతే క్లియర్ కట్‌గా తెలుస్తుంది. అందువల్ల క్రూడ్ మరింతగా పడిపోయే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం మాత్రం అమెరికన్ మార్కెట్లు బీభత్సంగా క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. నాస్డాక్ అలాగే S&P 500 కూడా లైఫ్ టైం హైకి దగ్గరగా వచ్చాయని చెప్పొచ్చు. వీక్లీ హైయెస్ట్ మార్చి నెల మొత్తం మీద చూస్తే అద్భుతమైన క్లోజింగ్లోకి అయితే వెళ్ళిపోయాయని చెప్పొచ్చు అనమాట. సో, ఈ వారం మొత్తం మీద అమెరికన్ మార్కెట్లో ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇరాన్ గురించి చేసిన కామెంట్స్ వల్లే మార్కెట్లు అయితే బాగా మూవ్ అయ్యాయి. అందువల్ల పాజిటివ్ ఎప్పుడైతే శాంతి ఒప్పందం గురించి వార్తలు అయితే వస్తున్నాయో మార్కెట్లు, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్లు చాలా బాగా బ్రహ్మాండంగా క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. హార్మోజ్ జలసంధి అందరికీ ఓపెన్‌లో ఉంటుంది. ఎటువంటి టారిఫ్ ఏ దేశానికి కూడా చెల్లించిన అవసరం లేదని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో, సో, ఇమీడియట్‌గా S&P 500 మాత్రం 7,130 టచ్ చేసిందని చెప్పొచ్చు. దీని ద్వారా ఈ S&P 500 యొక్క మార్కెట్ క్యాపిటల్ దాదాపు 75 లక్షల కోట్ల రూపాయలు అయితే అయిపోయిందనమాట. సో, ఇది కాస్త స్లైట్‌గా మారే అవకాశం అయితే ఉంది. సో, ఈరోజు సాయంత్రం లోపు, సండే సాయంత్రం లోపు లేదా మండే మార్నింగు వచ్చే వార్తల వల్ల మార్కెట్లు మరలా తమ దిశను మార్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి S&P 500 దాదాపు 7,144 వద్ద క్లోజ్ అయింది. ఈ గడిచిన వారం మొత్తం మీద దాదాపు 5.23% అయితే పెరిగిందని చెప్పొచ్చు అనమాట. సో, మార్కెట్లో కొత్తగా దాదాపు డాలర్లు 3.2 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటల్ అయితే S&P 500 సంపాదించిందని చెప్పొచ్చు. ఈ వారం మొత్తం మీద నాస్డాక్ కూడా దాదాపు 7.5% లాభాలు అయితే సంపాదించి పెట్టింది. దాదాపు $2.6 ట్రిలియన్ అయితే లాభాలు సంపాదించి పెట్టచ్చు అనమాట నాస్డాక్ యొక్క కాంపోజిట్ ఇండెక్స్ ప్రకారం. ఇది దాదాపు 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి అనమాట. వరుసగా 13 రోజులు మార్కెట్ ముఖ్యంగా నాస్డాక్ ప్రాఫిట్ టు ప్రాఫిట్ అంటే గ్రీన్‌లోనే క్లోజ్ అవుతూ వచ్చిందనమాట. ఇది ఒక రికార్డు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే వచ్చాయి నిన్న. కాకపోతే అంత గొప్పగా లేవని చెప్పాలి. కాకపోతే ఈ ఎన్‌పీఏలు పెద్దగా పెరగలేదు కాబట్టి అదొక శుభవార్త అని చెప్పొచ్చు. అలాగే ప్రతి షేర్‌కి కూడా ఒక రూ. 13 డివిడెండ్ అయితే ప్రకటించారు. అదొక మంచి విషయమే. కాకపోతే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని మాత్రం చెప్పలేం. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా తన మార్చి రిజల్ట్స్ అయితే ప్రకటించింది. అంత గొప్పగా ఏమీ లేవు. నెట్ ప్రాఫిట్ కేవలం 8.5% మాత్రమే పెరిగింది. ఈ కంపెనీ కూడా ఒక్కొక్క షేర్‌కి రూ. 12 డివిడెండ్ అయితే ప్రకటించింది. రిజల్ట్స్ అంతగా బాగోలేదు. అలా అని చెప్పి పెద్దగా బ్యాడ్ కూడా ఏం లేదు. ఎన్‌పీఏలో పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఈ రిజల్ట్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అలాగే ఐసిఐసిఐ బ్యాంకు రిజల్ట్స్‌ని మార్కెట్ కాస్త పాజిటివ్‌గా తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ యొక్క ఉద్దేశాన్ని గమనించిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి తప్ప రిజల్ట్స్ బాగున్నాయా, బాగోలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. యెస్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కాకపోతే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. నెట్ ప్రాఫిట్ బ్రహ్మాండంగా పెరిగింది. 45% 1,068 కోట్ల లాభం అయితే సంపాదించారు. అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా 1% ఉంది. కానీ ఈ బ్యాంకులో ముఖ్యంగా యెస్ బ్యాంకులో పెట్టుబడి మాత్రం అత్యంత రిస్క్‌తో కూడుకున్నదని చెప్పి నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి కనిపించని చాలా పెద్ద పెద్ద లొసుగులు గానీ, పెద్ద పెద్ద ఎన్‌పీఏలు గానీ దాగి ఉండవచ్చు. అందువల్ల ఈ కంపెనీలో ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. షాఫ్లర్ ఇండియా గత 5 సంవత్సరాల్లో దాదాపు 300% లాభం అయితే ఇచ్చింది. రేపు ఏప్రిల్ 23వ తారీఖు డివిడెండ్ కోసం రికార్డ్ డేట్‌గా ఫిక్స్ చేశారనమాట. ఒక్కొక్క షేరుకి దాదాపు రూ. 35
మామూలుగా చెప్పాలంటే ఒక 1750% అయితే రిటర్న్ ఇస్తున్నారు. ఒక్కొక్క షేర్‌కి ఒక రూ. 35 డివిడెండ్ వస్తుంది. మీ దగ్గర ఉంటే గనక డివిడెండ్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. టాటా గ్రూప్‌కు చెందిన మరొక కంపెనీ ఉంది కదా! వెస్ట్ సైడ్ ఈ కంపెనీ. ఈ కంపెనీ కూడా ఏప్రిల్ 22వ తారీఖు రికార్డ్ డేట్‌గా పెట్టారనమాట. సో, బోనస్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. బోనస్ ప్రకటిస్తారు. జనరల్‌గా 1:1 ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. దీంతో పాటు మనకి డివిడెండ్ కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సో, మీ దగ్గర మీ హోల్డింగ్‌లు ఉంటే గనక కొంచెం గమనించండి. మొన్న ఏప్రిల్ 13వ తారీఖు నాడు వీడియో రెడీ చేశాను గానీ, కొంచెం హెల్త్ బాగోలేదు. అందువల్ల కంప్లీట్ చేయలేకపోయాను. వీడియో కూడా పెట్టలేదనుకోండి. కాకపోతే ఆ రోజు కొంచెం చిన్న చిన్న ట్రేడ్స్ అయితే చేశాను. అద్భుతంగానే వచ్చినాయి. మంచి లాభాలొచ్చినాయి. ఒకసారి చూద్దాం వివరంగా. ఏప్రిల్ 13వ తారీఖు నాడు మొదట ఐషర్ మోటార్స్ చేశాను. 7,400 కాల్ చేశాను. అందులో దాదాపు రూ. 3,880 నష్టమైతే వచ్చింది. ఆ తర్వాత నిఫ్టీ 23,400 పుట్ కూడా చేశాను. ఇందులో కూడా నష్టం అయితే వచ్చింది. రూ. 9,650 వచ్చింది. ఆ తర్వాత నిఫ్టీలో 23,600 కాల్ చేశాను. బీభత్సం. దీంట్లో రూ. 25,922 వచ్చింది. సూపర్. అలాగే 23,800 కాల్ కూడా చేశాను. ఇందులో అయితే ఏకంగా రూ. 30,199 వచ్చింది. అద్భుతం. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,100 కాల్ కూడా బ్రహ్మాండంగా చేశాను. దీంట్లో కూడా రూ. 11,600 వచ్చినాయి. సో, నష్టం పోగా మనకి ఆ రోజు రూ. 54,205 లాభమైతే వచ్చింది. అద్భుతం. మధ్యలో ఏం చేయలేదు. మరలా మొన్న గురువారం నాడు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాల్ ఒకటి చేశాను. చాలా చిన్న అమౌంట్‌లో కొన్నాం. మనం రూ. 40 ఆ ప్రాంతాల్లో కొన్నట్టున్నాం. సో, ఇది బ్రహ్మాండంగా వచ్చింది. దీంట్లో కూడా ఒక రూ. 12,000 అయితే లాభం అయితే వచ్చింది. కేవలం ఎక్స్పైరీ ట్రేడ్స్ చేద్దామని మాత్రమే నిర్ణయించుకున్నాను అనమాట. కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. అందువల్ల కొంచెం పూర్తిగా రికవర్ అయిన తర్వాత రెగ్యులర్‌గా వీడియోలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రెసిడెంట్ ట్రంప్ గారు అధికారం చేపట్టిన నాటి నుండి మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నాయన్నమాట. మొదటేమో ట్రేడ్ వార్లు, అమెరికా అలాగే ఇతర దేశాలతో రకరకాల టారిఫ్‌ల వారైతే ప్రారంభించింది. మన దేశాన్ని చాలా బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ట్రేడ్ యొక్క అంటే ఈ ఏదైతే ఒప్పందం, వాణిజ్య ఒప్పందం ఉందో అది ఇంకా మనకు కుదరలేదు. కాకపోతే పాసివ్ అయిపోయినాయి. అన్నీ కుదిరినాయి కాబట్టి ఇవాళ రేపు అన్నట్టు ఉందనుకోండి. ఇప్పుడు మనకి వాణిజ్య యుద్ధం, వాణిజ్య ఒప్పందం కాదు సమస్య. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఏదైతే ప్రారంభించాయో అది మార్కెట్‌ని బాగా దెబ్బతీసింది. జనవరి నుండి మేమైతే బాగా దెబ్బతిన్నాం. చెప్పాలంటే ఒక 50, 60%, 70% పోయింది. లాస్ అయింది. కాకపోతే ఒకటి స్టాండర్డ్‌గా ఉండాలి, నిలబడి ఉండాలి. మార్కెట్ ఎక్కడికి పోదు. సో, వీటిని రికవరీ చేయడం కోసం దాదాపు ఒక 10 చిన్న చిన్న స్మాల్ స్టాక్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. వీటిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక రూ. 20, రూ. 30 మాక్సిమం రూ. 50 లోపు ఉన్న షేర్స్. ఇవన్నీ కూడా అద్భుతంగా పుంజుకునే స్టాక్స్ అనమాట. దాదాపు మన నష్టాల మొత్తాన్ని కవర్ చేయగలవు. సో, వాటి మీద ఒక కన్నేసి ఉంచాను. రెగ్యులర్‌గా ట్రాక్ చేస్తున్నాను రెగ్యులర్‌గా. సో, అవి సమయం వచ్చినప్పుడు మన మెంబర్స్‌కి మాత్రం అందించే ప్రయత్నం చేస్తాను అనమాట. సో, నష్టం వచ్చిందని చెప్పి భయపడకూడదు. మన చేతుల్లో లేని పని. యుద్ధాలు మన చేతుల్లో ఉండవు కదా! అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏ రోజు ఏ స్టేట్మెంట్ ఇస్తారో తెలీదు. అందువల్ల ఈ రోజుల్లో మార్కెట్ మాత్రం ఊహించడం, అది ముఖ్యంగా టెక్నికల్‌గా మార్కెట్ ఇలా ఉంటుందని ఊహించడం మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మార్కెట్ సంబంధిత మంచి వార్తల కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు పొందండి. మీకు ఎటువంటి రికమెండేషన్స్, టిప్స్, కాల్స్ అయితే ఇవ్వబడవు. కేవలం ట్రైనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేయబడుతుంది. ఆసక్తి ఉంటేనే సంప్రదించండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.